హాయ్ అందరికీ నేను బ్యాక్ బ్లౌజ్ పార్ట్ కొలతలతో సహా చూపిస్తానండి. ఇప్పుడు 10 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా నడుం భాగం. ఇప్పుడు 11 ఇంచెస్ చంక భాగం నుండి పొడవు చూసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది మనకి ఆర్మ్ పార్ట్. నెక్ భాగం వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. భుజం భాగం వచ్చేసి 5.5, అలాగే డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాము. ఇప్పుడు 1.5 ఆర్మ్ పార్ట్లో తీసుకోవాలి మనం ఎక్స్ట్రా కర్వ్ కోసం. ఇది ఖచ్చితంగా 1.5 తీసుకుంటే ఏ బ్లౌజ్కైనా కానీ సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను డౌన్లో, పైన వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి మెయిన్గా మనకి 14.5 ఉందండి. ఇది మీడియం సైజ్ వరకు అయితే ఈ బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ వీడియో టోటల్గా చూసాక బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది వస్తుందండి. ఇలా స్టిచ్ చేయాలనే ఆలోచన వస్తుంది వారికి. ఈ కటింగ్ అనేది మనం బిగినర్స్ భయపడుతుంటారు కదా, ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలనే ఆలోచన వస్తుంది కదా, అలాంటి వారి కోసం ఈ వీడియో. ఇలా నీట్గా టోటల్గా మనం కట్ చేసుకున్నాక నేను ఖర్చులు చూపిస్తానండి. ఎక్కడి నుంచి ఎంతవరకు స్టిచ్ చేయాలి, ఎక్కడి నుంచి మనకి స్టిచ్చింగ్ పడుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేశాక ఇప్పుడు నెక్ నుంచి డౌన్ నడుం భాగం వరకు ఇలా లాగితే మనకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది కదా. ఈ లైన్ ఆధారంగా మనం ఒక 4 ఇంచెస్ తీసుకుందాము. ఇది ఒక చిన్న టిప్ అంతే బిగినర్స్కి. ఇలా 4 ఇంచెస్ తీసుకొని ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ మనం టాకాల కోసం మార్క్ చేసుకొని మనం లైన్ గీసుకుందాము. ఇది ఆల్రెడీ మనం స్టిచ్ చేసే వాళ్ళకైతే అవగాహన ఉంటుంది, కానీ న్యూగా నేర్చుకునే వారికి ఎలా స్టిచ్ చేయాలి ఎంతవరకు అనేది ఒక అవగాహన కోసం నేను ఈ వీడియో. ఇలా లైన్గా టాకా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోటల్గా బ్లౌజ్ నెక్ పరంగా వస్తే ఇలా మనం 1/2 ఇంచు గ్యాప్తో ఒక లైన్ అనేది గీస్తున్నానండి. స్టిచ్ అనేది మనకి ఇప్పుడు నేను ఇచ్చే లైన్ మీద నుంచి స్టిచ్ అనేది వస్తుంది ఓవరాల్గా. ఇప్పుడు హ్యాండ్ పరంగా చూసుకుంటే చంకకి ఇంతవరకు 1/2 ఇంచ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్గా ఇలా సైడ్ భాగం ఇదే లైన్ మీద మనకి స్టిచ్ అనేది వస్తుంది. ఇక్కడ 11 ఇంచెస్కి నేను మార్క్ తీసుకున్నాను కదా, అక్కడ టాకా ఇచ్చుకుంటున్నాను. టోటల్గా ఇప్పుడు చూపించిన విధంగా ఈ లైన్స్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.